నమస్కారం అండి. నేను ఒక బావి గురించి చూశాను ఈ మధ్యన. అసలు ఇలాంటి బావిని ఎప్పుడైనా చూశారా? మన తెలంగాణలో ఉంది. నేను ఇది చూపిస్తున్నది ఎక్కడో గాదు. మన తెలంగాణలో ఎంత బాగుందంటే ఒక అద్భుతమైన కట్టడం నేను చూశాను. అది మీకు షేర్ చేస్తున్నాను. దీన్ని నాగన్న బావి అంటారట. అయితే ఒకసారి నేను ఈనాడు పేపర్‌లో చూషిన. ఈ బావి కట్టడం గురించి. నాకెందుకో ఈ పురాతన కట్టడాలంటే నాకు చాలా ఇష్టం. అప్పుడే మా వారితో అన్నాను. నాకు ఈ బావి చూడాలనుంది అని. మాకు అతి దగ్గరలో ఉంది గానీ, అది కొన్ని కొన్ని అట్లే ఉంటాయి. అతి దగ్గరయి గూడా మనకు కనిపించయి. అయితే మా వారు నేను చెప్పింది గుర్తుపెట్టుకొని తీసుకెళ్ళాడు. చాలా బాగుంది. మా కూతురు, అల్లుడు, మా ఆడబిడ్డతోని పోయిన చాలా బాగుంది. అంటే విచిత్రంగా ఉంది బావి. అప్పటి పూర్వకాలంలో నీటి కొరకు ఎంత కట్టడము, కట్టడము, ఆ చిన్న చిన్న గదులు అంటే అప్పటి ఇంజినీర్‌లకు జోహార్ తెలపాలె. అంటే అంత బాగుంది. అక్కడికి కొన్ని ప్రీ వెడ్డింగ్ షోలు గూడా అయితున్నాయి. చాలా బాగుంది. ఫోటోలు తీయడము అంటే అది ఇగ చూస్తేనే బావుంటది. ఆ పురాతన కట్టడాలు మనము ఎప్పటికైనా చూడవలసిందే అవి. దగ్గరనే మన తెలంగాణ ఉంది గాబట్టి ఇంకొక మాట ఏందంటే, ఈ బావిని జక్సాని నాగన్న బావి అంటారట. అసలు బావిలో దిగుతుంటే అంటే గాలైనా, వెలుతురైనా అంటే కరెక్ట్ అన్నీ పర్ఫెక్ట్ అసలు ఇంత గూడా ఏం మాత్రం గూడా అక్కడ ఫాల్ట్ లేకుండా కట్టడము, ఆ నిర్మాణం జూస్తే చాలా ఆశ్చర్యమైంది. అసలు ఎండాకాలంలో గూడా అక్కడ నీరు పోదట. ఎప్పటికి నీరుంటదట. అప్పట్లో మనుషులు ఎట్లుంటుండ్రట అంటే ప్రయాణికులు పోయేటప్పుడు అక్కడ కొంచెం విశ్రాంతి తీసుకుంటుంటారట. ఇప్పుడు విశ్రాంతికి చాలా ఉన్నాయి గాబట్టి, ఓన్లీ ఫోటోలు, వీడియోసు మేము పోయినప్పుడు చాలామందొచ్చిండ్రు. ఫోటోలు, వీడియోలు, ప్రీ వెడ్డింగ్ షోలు అన్నీ తీసుకుంటుండ్రు. కాపోతే మనము పైకెళ్ళి పైన మెట్లు నిలబడి కింద చూస్తే చాలా లోతుగా ఉంటాయి నీళ్ళు. చ కాకపోతే నేను మాత్రం కరెక్ట్ చూడలేకపోయినా. అంటే చక్కరొచ్చి పడతానేమో అన్నంత భయం. ఎందుకంటే చిన్న ఏజ్ గాదు గదా! కరెక్ట్ చూడలేకపోయినా. పైనుంచి కింద దాకా చూడాలంటే స్థలం కొంచెమే ఉంటది మెట్లు మెట్లు. ఆహ్, కానీ అప్పుడు అప్పటి కట్టడం జూస్తే అసలు మనము ఈ కాలంలో ఏమనుకుంటారంటే మనమే తోపులం అనుకుంటారు. కాదు. అప్పటి పూర్వీకులే వాళ్ళ మైండ్‌కి హైట్స్ ఆఫ్ చెప్పాలి. ఎంత టెక్నాలజీతోని కట్టిర్రు. ఎంత బాగా కట్టిండ్రు. చూసే కాబిలుంది. అంటే కాకపోతే అక్కడంతా ఏరియా మొత్తము డెవలప్ గాలే గానీ ఓన్లీ కట్టడం చూస్తే మనము కొంచెం ఆలోచించే దగ్గట్టుంది. మీరందరూ చూడాలని ఇది మీకు షేర్ చేస్తున్నానండి. చాలా మంది చూడొచ్చు. చూడని వాళ్ళ కొరకు చూడాలని నేను ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. థాంక్ యూ అండి.